నిన్న చూసే ఉంటారు కవిత గారి ప్రసంగం గురించి. ఎట్లా ఉండబోతుంది తర్వాత కార్యాచరణ? ఖచ్చితంగా చూసినాము. కార్యాచరణ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు గతంలో మీరు జయలలితను చూసారు, అంతకన్నా వైభవం ఉంటుంది. ఎందుకు అని అంటే దిశానిర్దేశంతో ఖచ్చితమైన ఆలోచనలు ఉన్నారు ఆమె. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయినారో ప్రతి విషయం ఆమెకు అనుమనువు తెలుసు కాబట్టి, వాళ్ళందరూ ప్రయోజనం కోసం కొట్లాడుతారు కాబట్టి ఖచ్చితంగా 2028 కానీ 2029 కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా తనే ఉంటారు అని దృఢంగా నమ్ముతూ ఖచ్చితంగా చెప్తున్నాం. గంటాపదంగా రాజకీయ సమీకరణాలు చూసుకుంటే కవిత గారు రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఎక్కడన్నా ప్రజా సమస్యలను పోరాడుతుందా? అట్లాంటి దాఖలాలు ఉన్నాయా? ఏ సమస్యలైనా కానీ కవిత గారు తీసుకొని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కానీ ఇంకోటి కానీ ఏ సమస్యలైనా ఇప్పుడు 100% విఫలమైంది కదా. విఫలమైంది. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ చాలా రంగాలలో చాలా ఇప్పుడు ఉద్యమకారులను కాపాడుకోలేకపోయారు, ఉద్యమ అమరులను కాపాడుకోలేకపోయినారు. మరి ఇంకెక్కడ సఫలమైనట్టు? మనము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నియామకాలు ఎక్కడ జరిగినాయి? అవన్నీ జరిగినాయి అంటారా మీరు? అవన్నీ జరిగితే ఈ రోజు ఈ ఇబ్బందులు ఎందుకు? ఏది కూడా జరగలే కదా. ఖచ్చితంగా అవన్నీ రేపు రాబోయే కాలంలో అవన్నీ కవితకతోనే సాధ్యం కాబట్టి ఖచ్చితంగా 28-29 ఆమె ముఖ్యమంత్రి అవుతారు. ఆమె ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎవరో ఆమెని ఇది చేస్తే ఇన్ఫ్లుయెన్స్ మనిషి కదా. ఆమె ఒక విజన్ ఉంది. ఖచ్చితంగా ప్రజలకు ఏం సమస్యలు తెలుసు. జనం బాట పెట్టి ఊరూరా తిరిగి తెలుసుకుంటారు. ఎందుకు తెలుసుకుంటారు? ఆమెకి ఏమవసరం ఇప్పుడు? అందుకు తెలుసుకుంటారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము చెప్పడం అంటే మా గొప్పలు అవుతాయి. మీరు మీడియా మిత్రులు మీరు అందరూ వస్తున్నారు. ఇక్కడ ఎంత జన సమీకరణ అవుతుంది చూస్తున్నారు. వాళ్ళు ఎట్లా వచ్చి ఆ గోరన ఏడిచి ఆమెకి విలపించుకుంటారో చూస్తున్నారు, మీరే చూస్తున్నారు. మరి సక్సెస్ అయినా ఎట్లా అంటే? సక్సెస్ కాకపోతే దేనంటారు దాన్ని? ఎక్కడ పోయినా వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో వస్తున్నారు. దేనికి? జాగృతి జనం బాటకి. మరి అప్పుడు సక్సెస్ అన్నాడు కదా. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. నెక్స్ట్ కూడా మేమే అధికారంలోకి వస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చిండు. ఏ హామీలు ఏం చేసిండు ఆయన? ఏది చేయలేదు. మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి చెప్పడానికి మస్తు చెప్తారు, కానీ ప్రజలు చేయాలి కదా. ఇప్పుడు ఇది తీర్పు ఇచ్చేది ఎవరు? ప్రజా తీర్పు అది. ఇప్పుడు గత ప్రభుత్వం బాగాలేదని చెప్పి ఏదో వీళ్ళు ఆశ చూపితే ఆ ఆశకి వీళ్ళు ఏం చేసిన వీళ్ళకి అధికారం ఇచ్చారు, దాంట్లో విఫలమైనగా వీళ్ళు. మరి ఏ హామీ నిర్వహించగలిగిన వాళ్ళు? సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీకి ప్రత్యామ్నాయంగా కవిత గారు ముందరికి రావచ్చు? ఇప్పుడు మా ఎజెండా ఏ పార్టీ అనేది ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడైతే కాంగ్రెస్ ఉంది, రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఢీ కొట్టి 28-29లో కవితక్క ముఖ్యమంత్రి అయితే మేము గంటాపదంగా చెప్తున్నాం. ఖచ్చితంగా కోల్పోయిందనే అంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఉద్యమకారులను తీసి బయటపడేసి ఉద్యమ ద్రోహులను తీసుకొని గద్దెనెక్కినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డారు. అసలు తిండి లేకుండా, తిప్పలు లేకుండా, ఎండనక వాననక ఎంతో మంది ఉద్యమకారులు కానీ కష్టపడితే చివరికి వచ్చే వరకు ఎవరైతే అవతల నుండి కొట్లాడిరో, ఎవరైతే ఉద్యమ ద్రోహులు ఉండరో వాళ్ళని పార్టీలోకి తీసుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని గద్దెనెక్కించుకొని వీళ్ళని గద్దెన దించినటువంటి పార్టీ కదా. నిజమే కదా. అటువంటిప్పుడు నైతిక లేవనే కదా దాని అర్థం. సో అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంతో మంది ఉద్యమకారులకు అన్యాయం చేసింది, తెలంగాణలో కూడా ఒక్క పని కూడా చేయలేదు అని చెప్పేసి అన్నారు. నిజంగానే తెలంగాణకు ఎటువంటి పని చేయలేదు అని అనలేదు. ఉద్యమకారులకు ద్రోహం చేసింది, కొంతవరకు అన్యాయం చేసింది అన్నది. సో అంటే ఇటువంటి టైంలో కవిత గారు బయటకు వచ్చారు. ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలలో కవిత గారు నెగ్గగలుగుతారు? అసలు ఏ రకంగా? ఖచ్చితంగా నెగ్గగలుగుతారు. ఏదో ఒక రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతుంది కవిత, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కెపాసిటీ ఉన్నటువంటి లీడరు, తొలి మహిళా ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రం కవిత గారిని చూడబోతుంది. మరో షర్మిల కాబోతుంది కవిత అని కూడా కొంతవరకు, మరో జయలలిత అవుతుంది, మరో మమతా బెనర్జీ అవుతుంది. షర్మిల కాదు, మరో మమతా బెనర్జీ, మరో జయలలిత కాబోతుంది ఈ రాష్ట్రానికి. ఇంకా అంటే ఇప్పుడున్న బీజేపీ మరియు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఎందుకంటే బలమైన పార్టీలు, కవిత గారు కొత్త పార్టీ పెట్టి నెగ్గగలుగుతారా అనేది అంశం తెర మీదకి వస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజలను కూడా ఏదైనా సాధ్యమే. ఒక సంవత్సరం ఇట్లా గడువు లేకుండా రామారావు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలేడు. అలాంటిది ఒక ఉద్యమాల నుండి వచ్చిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఖచ్చితంగా కవిత గిట్ల ఇంకా 3 సంవత్సరాలు అవకాశం ఉంది. ఈ సమయం చాలా ఎక్కువ. ఖచ్చితంగా ఆమె
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతుందన్న ఎలాంటి సందేశం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయంగా సామాజిక న్యాయం చేయలేని ఏ పార్టీలో ఇట్లా సామాజిక న్యాయం జరుగుతలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ పార్టీలో ఇట్లా న్యాయం జరుగుతలేదు. కాబట్టి సామాజిక న్యాయం కోరుకుంటారు. ఇలా బీసీలు నిజంగా మాకు పార్టీ ఉంటే బాగుండే అంటారు. 42% రిజర్వేషన్ మీద ఏ పార్టీకి ఇట్లా కొట్లాడలేదు, కేవలం కవితక్క తప్ప. ఇట్లా పెట్టుకున్నట్టయితే ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎవరిని చూసినా ఏ వర్గాన్ని చూసినా వాళ్ళ గురించి కొట్లాడుతున్నటువంటి ఏకైక నాయకురాలు కవితక్క. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు అవకాశం ఉంది, ఆమెను ఆదరిస్తారు కూడా. ఇప్పుడు జనం బాట కార్యక్రమం తీసుకున్నట్టయితే, జనంలోకి వెళ్ళినట్టయితే కవితక్కను విశేషమైన స్పందన ఉంది. మామూలు స్పందన కాదు, విశేషమైన స్పందన ఉంది. మొన్నటికి మొన్న మీరు జరిగినట్టయితే సూర్యాపేటలో కోదాలలో జరిగినటువంటి మీటింగులు చూసుకోండి ఒకసారి. మీరు ఆ విజువల్ తెప్పించుకోరు, మీకు తెలిసిపోతుంది ఎంత స్పందన ఉంది కవితక్క అనేది. ఖచ్చితంగా ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఖచ్చితంగా మరో పెద్ద రాజకీయ శక్తిగా ఎదగబోతుంది. అంటే ఇప్పుడు కవిత గారు మీ నాయకులు ఏం చెప్తున్నారంటే, మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అంటే బీఆర్ఎస్ విఫలమై మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? అంటే విమర్శల మీద, మేము సమస్యల మీద ఎవరు కొట్లాడతలేరు కాబట్టి సమస్యల మీద కొట్లాడినప్పుడు మనం ప్రతిపక్షం అన్నట్టే కదా. ఎవరైనా ప్రజలకు ఇట్లా సమస్యను ఎండగడుతున్నాం అంటే మనం ప్రతిపక్షం అన్నట్టే. కాబట్టి ప్రతిపక్ష హోదాను ఎందుకు వ్యవహరిస్తున్నాం అన్నదంటే, మొన్నటికి మొన్న హౌస్ ను వాకౌట్ చేసుకొని వెళ్ళిపోవడాన్ని, దాన్ని మరి హౌస్ లో ఉండి కొట్లాడితే బాగుండేది, హౌస్ లో లేకుండా మీరు వాకౌట్ చేసారు కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నది.